అంటున్నారు. ఒకసారి విందాము, తెలుసుకుందాము, బాగుంటే చేసుకుందాం, లేకపోతే డ్యూటీకి వెళ్ళిపో అన్నారు. సరే విని తెలుసుకుంటేనే కదా ఏదైనా క్లారిటీ వచ్చేదని కంప్లీట్గా బిజినెస్ ప్లాన్ అయితే విన్నాం ఆ రోజు. విన్న తర్వాత మెయిన్గా దీంట్లో ఎక్కడా కూడా రిస్క్ అనిపించలేదు. ఫస్ట్ మాకు బిజినెస్ ప్లాన్ చెప్పింది రామాంజనేయులు సార్ చెప్పారు. నేనేమనుకుంటున్నా, అప్పటిదాకా నేను జాబ్కి వెళ్దామని ఆలోచిస్తున్నా, కానీ మాకు బిజినెస్ ప్లాన్ చెప్పిన రామాంజనేయులు సారు అప్పటికే జాబ్ చేసి ఒక 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి దాన్ని రిజైన్ చేసి ఈరోజు వెస్టేజ్లో చేస్తున్నారు. 1.5 lakhs శాలరీ జాబ్ని రిజైన్ చేసి. నేను జాబ్కి వెళ్తే 15,000 20,000 ఇస్తారు. దానికోసం నేను పిల్లలతోటి ఇబ్బంది పడుతూ చేయాలి అనుకున్నా. కానీ వెస్టేజ్ ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు మీకున్న ఫ్రీ టైంలో అన్నారు. అందులోనూ మెయిన్గా చేయొచ్చా చేయకూడదా అని ఒక డెసిషన్ తీసుకోవడానికి సారే ఇన్స్పిరేషన్ ఆ రోజు మాకు అందరికి కూడా. అలా బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత రిస్క్ లేదు, మెయిన్గా దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. ఆ పాయింట్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళినా కూడా మనం వెళ్ళినంతకాలం ఇన్కమ్ వెళ్ళలేని రోజు లేదు. అలానే ఈరోజు గవర్నమెంట్ జాబ్ అని నేను ఏదైతే గోల్గా పెట్టుకున్నానో, స్టార్టింగ్ నేను బీటెక్ ట్రిపుల్ డిపార్ట్మెంట్ తీసుకున్నా గవర్నమెంట్ జాబ్ కోసమే. కానీ దానికంటే వెస్టేజ్ బెస్ట్ ఆపర్చునిటీ అని నేను వెస్టేజ్ని హార్ట్ఫుల్గా తీసుకున్నా. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లో లేని బెనిఫిట్లు కూడా వెస్టేజ్లో ఉన్నాయి. జాబ్లో పడే కష్టం వెస్టేజ్లో పడితే మనకి జాబ్లో కంటే కూడా సింపుల్గా ఈజీగా వెస్టేజ్లో సక్సెస్ అవ్వచ్చు. మనం బిజినెస్ని కనుక అర్థం చేసుకొని మన మైండ్కి మనం తీసుకొని చదువుకునే టైంలో ఎంత ఇష్టంగా మనం చదువుకుంటామో వెస్టేజ్ని అంతే ఇష్టంగా అర్థం చేసుకుంటే అంతకంటే గవర్నమెంట్ జాబ్లో కంటే కూడా ఎక్స్ట్రాడినరీ లైఫ్ వెస్టేజ్లో ఉంది. అందుకోసమే వెస్టేజ్ని కమిట్మెంట్ తోటి తీసుకొని వర్క్ చేస్తున్నాం. స్టార్టింగ్లో ప్రోడక్ట్స్ క్వాలిటీ చూసాము, ప్రోడక్ట్ బేస్డ్ కాబట్టి. ఒక్క నిమిషం లీడర్స్. ప్రోడక్ట్ క్వాలిటీ కూడా ప్రతి ఒక్కటి కూడా మేము బయట వాడిన ప్రోడక్ట్స్ కంటే కూడా వెస్టేజ్ ప్రోడక్ట్స్ చాలా క్వాలిటీ బాగా అనిపించింది. ఎందుకంటే ప్రోడక్ట్ బేస్డ్ అయినప్పుడు మనం ప్రోడక్ట్ క్వాలిటీయే చూడాలి. ఆ క్వాలిటీ పరంగా చాలా బాగా సాటిస్ఫై అయ్యాం. ప్రోడక్ట్లు వాడుతున్న క్రమంలోనే మాకు తెలియకుండానే ఫాస్ట్ స్టార్ట్ అయ్యాము. అప్పుడు మేము ఛాంపియన్స్ డేకి కూడా వెళ్ళాము. అక్కడ చాలా లీడర్స్ టెస్టిమోనీలు విన్న తర్వాత చేస్తే వెస్టేజే చేయాలి అన్న క్లారిటీ వచ్చింది. ఇంకా కొంచెం స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాము. ఎందుకంటే వెస్టేజ్ మనం అనుకున్నంత చిన్నది కాదు. కాకపోతే మెంబర్షిప్ ఫ్రీగా ఉందని ఏదో చాలా ఆడతా పాడతా సింపుల్గా తీసుకుంటాం మనందరం కూడా. కానీ వెస్టేజ్లో చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు జీరో నుంచి వచ్చి హీరోల దాకా లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటూ సెలబ్రిటీ లైఫ్ స్టైల్లో ఉన్నారు అందరూ కూడా. అంత మంచి లైఫ్ వెస్టేజ్లో ఉంది. దాన్ని మనం అందరం అర్థం చేసుకుంటే అంతకంటే బాగుంటుంది. ఆ విధంగా మేము సీరియస్గా తీసుకొని వెస్టేజ్ని చేయాలని డిసైడ్ అయ్యాము. నెక్స్ట్ బూట్ క్యాంప్కి అటెండ్ అయ్యాము. అది ఇంకా చాలా బాగా అనిపించింది. చాలామంది లీడర్స్ ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకి వెస్టేజ్ అంటే అంతగా తెలియదు, మన పరిధిలోనే మనం ఉంటాం కాబట్టి. కానీ అలాంటి మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు వెస్టేజ్ మనం అనుకున్నంత చిన్నది కాదు. ఈరోజు సాఫ్ట్వేర్స్ ఆఫీస్కి వెళ్తేనే మనం చాలా అక్కడ స్ట్రెంగ్త్ని చూస్తే ఓకే వీళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనుకుంటాం. కానీ మనం ఒక్క వెస్టేజ్ మీటింగ్కి అటెండ్ అయితే అక్కడికి గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు, అలానే మంచి మంచి పొజిషన్స్లో ఉండేవాళ్ళు, అలానే ఏమీ చదువుకొని వాళ్ళు, రైతులు అందరూ వస్తారు. అంత మంచి లైఫ్ స్టైల్ వెస్టేజ్లో ఉంది కాబట్టే అందరూ అర్థం చేసుకొని వెస్టేజ్లో లైఫ్ తీసుకోవాలని ప్రతి ఒక్కరూ డిసైడ్ అయ్యి వర్క్ చేస్తుంటారు. అలానే మేము కూడా డిసైడ్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చేస్తే వెస్టేజే చేయాలి, జాబ్ ట్రయల్స్ అనేవి వద్దు అని మైండ్కి తీసుకున్నాం. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 2 monthsకి బ్రాంజ్గా క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ బ్రాంజ్గానే కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. ఎవరికైనా కూడా ఒడిదుడుకులు వస్తాయి. దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే స్టార్టింగ్లో మనకి టీం అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తాము. కానీ మన టీంలో వాళ్ళు మనకు తెలియకుండానే ఒక స్ట్రాంగ్ అయ్యే కొద్దీ ఇంకొకరు డౌన్ అవుతుంటారు. వాళ్ళ పర్సనల్ రీజన్స్ కావచ్చు, లేకుంటే టీం రాలేదని కావచ్చు, వెస్టేజ్ని సరిగ్గా అర్థం కాకపోవచ్చు. అలా మాకు కూడా టీం డౌన్ఫాల్ అయింది. నెక్స్ట్ టీంని కొంచెం మళ్ళీ స్ట్రాంగ్ చేసుకొని మళ్ళీ గోల్డ్గా క్వాలిఫై అయ్యాను. ప్రజెంట్ నేను గోల్డ్ డైరెక్టర్గా కంటిన్యూ చేస్తున్నా. ఈ మధ్య కూడా కొంచెం మళ్ళీ టీం డౌన్ అయింది. మా పర్సనల్ వర్క్స్ వల్ల మెయిన్ సైడ్ వెళ్ళడం వల్ల ఇప్పుడు మళ్ళీ జూమ్ మీటింగ్స్ సపరేట్గా పెట్టుకోవడం, టీంని స్ట్రాంగ్ చేసుకోవడం, ఉన్న లీడర్స్ కమిట్మెంట్తో వర్క్ చేయడం. మనకేం లేదు, వెస్టేజ్లో ఉన్న లీడర్స్కి మనం కావాల్సిన సపోర్ట్ ఇస్తే స్టార్టింగ్లో వాళ్ళకి ఏదైతే నాలెడ్జ్ కావాలో ఆ నాలెడ్జ్ని మనం కరెక్ట్గా ఇవ్వగలిగితే వచ్చిన వాళ్ళు నిలబడతారు. నాలెడ్జ్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు వెస్టేజ్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల చాలామంది వస్తున్నారు పోతున్నారు. అది వాళ్ళకి క్లారిటీ లేక వెళ్తున్నారు అంతే. వెస్టేజ్లో లైఫ్ లేక కాదు. ఈరోజు చాలామందికి వెస్టేజ్ అంటే తెలుసు, కానీ వెస్టేజ్లో ఇన్కమ్ కొంతమంది మాత్రమే తీసుకుంటున్నారు.
ఆ విధంగా మన టీంలో వాళ్ళకి మనం అర్థమయ్యేలాగా చెప్పుకోగలిగితే డెఫినెట్లీ వెస్టేజ్లో ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఉంది. ఈరోజు మన లీడర్స్ అందరూ సక్సెస్ అయ్యారంటే మనము సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళని డూప్లికేషన్ చేస్తూ మనం ముందుకెళ్తే కనుక మేము సీరియస్గా వెస్టేజ్ని తీసుకున్నాము, ఇంకా చేస్తే వెస్టేజే చేయాలి, జాబ్ ట్రయల్స్ అనేవి వద్దు అని నేను ఏ విధంగా కమిట్మెంట్గా తీసుకున్నానో నేను చెప్పే వాళ్ళకి కూడా చెప్తాను. వెస్టేజ్లో మనం ఈ విధంగా చేస్తే ఈ విధంగా లైఫ్ ఉంటుంది, జాబ్కి వెస్టేజ్కి డిఫరెన్స్ ఇది మనం అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ విధంగా కమిట్మెంట్ తోటి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మేము టీం స్ట్రాంగ్ చేసుకుంటూ కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నాం. ఈ ఇయర్ ఎండింగ్కి మినిమం 30,000 ఇన్కమ్ తీసుకోవాలని పెట్టుకున్నా. చిన్న గోల్స్నే పెట్టుకోవాలి, వాటిని రీచ్ అవ్వాలని చెప్పి రామాంజనేయులు సార్ దగ్గరే నేర్చుకున్నాము. ఎక్కువ పెద్ద పెద్దవి పెట్టుకొని అవి సాధించకుండా మనం చెప్పుకొని కూడా వేస్ట్. అలానే నేను గోల్డ్గానే ఒక్క ఎల్ఓబి తోటి ఈ ఇయర్ ఎండింగ్కి 30,000 తీసుకోవాలనుకున్నా. అలానే నెక్స్ట్ ఇయర్ 2026 ఎండింగ్కి కంపెనీ ద్వారా కార్ తీసుకొని 50,000 ఇన్కమ్ తీసుకొని నేను తీసుకోవడమే కాదు, ఈరోజు నా కింద నా టౌన్లో చాలామంది కమిట్మెంట్ ఉండే లీడర్స్ ఉన్నారు, చాలా మంచి ట్రైనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మినిమం ఒక 4 మెంబర్స్ మేము అందరం కలిపి ఒకటేసారి కంపెనీ ద్వారా కార్ తీసుకోవాలని గోల్గా పెట్టుకొని వర్క్ చేస్తున్నాం. దానికోసం అప్లైన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, డౌన్లైన సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా అంటే అప్లైన సపోర్ట్ వల్ల, అలానే డౌన్లైనర్స్ మనం ఏ స్టేజ్లో ఉన్నా కూడా డౌన్లైనర్స్ వల్లే మనం వెస్టేజ్లో ఉంటాం. వాళ్ళని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈరోజు మనం ఇమ్యూనిటీ అంటే ఏంటి, అసలు మనకి ఇమ్యూనిటీ వల్ల మనకి బెనిఫిట్లు ఏంటి, ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తున్నాయి అనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం. ఈరోజు మనం మన ఇమ్యూనిటీని, మన వ్యాధి నిరోధకతని మనం ఎంత స్ట్రాంగ్గా ఉంచుకోగలిగితే మనం అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు కరోనా లాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మెయిన్గా అప్పుడే కరోనా రావడం జరిగింది. అలా ఇమ్యూనిటీ ఇంకా బాగా తక్కువ ఉండి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు చాలామంది భూమి మీద లేకుండానే మన ఫ్యామిలీలోనే మన చుట్టుపక్కల చాలామందిని చూస్తున్నాం మనం. ఎందుకంటే అదంతా ఇమ్యూనిటీ వల్లనే మెయిన్ రీజన్. ఇమ్యూనిటీ కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో చాలామందికి కరోనా ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ రికవరీ అయ్యారు. ఎందుకంటే వాళ్ళలో కొంత శాతం ఇమ్యూనిటీ మంచిగా ఉండబట్టి. ఆ టైంలో మనం కూడా హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మంచి ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, అలానే పాలు తీసుకోవాలి, గుడ్డు తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, కషాయం తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి, చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎప్పుడూ తీసుకున్నంతగా కూడా. ఎందుకంటే మనలో ఇమ్యూనిటీ పెంచుకోవాలి, మనకు కరోనా రాకూడదు అని. ఏదో వైరస్ వచ్చినప్పుడే కాదు, బిఫోర్గా కూడా మన ఇమ్యూనిటీని మనం స్ట్రాంగ్గా ఉంచుకోగలిగితే మనకి ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ప్రజెంట్ ఇప్పుడు ఉండేది మనకి ఏ సీజను, ఇప్పుడు బాగా వర్షాకాలం, ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంక ఈ వర్షాకాలము చలికాలం అయిపోయే వరకు నెక్స్ట్ ఫిబ్రవరి వరకు మన హెల్త్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి మనం మన ఇమ్యూనిటీని అప్పుడు ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజు తగ్గించుకుంటే మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం వస్తే మళ్ళీ వస్తుంది. కాబట్టి ముందుగానే మనకు ప్రాబ్లం వచ్చినా రాకపోయినా మనం వాడుకోవాల్సినవి మన ఇమ్యూనిటీ సప్లిమెంట్స్. వాటిలో మెయిన్గా మనకి ఈరోజు స్పిరులినా ఉంది, నోని ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఆమ్లా ఉంది, అలోవెరా ఉంది. ఈ 5 సప్లిమెంట్స్ మనకి ముందుగానే వాడుకోవచ్చు. ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడుకునేవి కాదు ఇవి. ముందుగానే మనం ఆరోగ్యంగా ఉండాలి, మన స్టామినా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, మనం బయట నుంచి వచ్చే క్రిములను తట్టుకోవాలంటే ఈరోజు మనం వాడుకోవాల్సిన సప్లిమెంట్స్. జనరల్గా మనకి ఇమ్యూనిటీ అనేది ఉండడం వల్ల మనకు బెనిఫిట్లు ఏంటి, వ్యాధి నిరోధకత అంటే ఏంటి, అసలు వ్యాధిని కలిగించే జీవులకు వ్యతిరేకంగా పోరాడే శరీరం మొత్తం సామర్థ్యాన్ని వ్యాధి నిరోధక శక్తి అంటారు. ఈరోజు మనకి బయట గాలి ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ మనం బయట ఇంట్లో ఉన్నా కూడా ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉందంటే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది బయట. ఆ గాలిని మనం ఇంట్లో ఉండి పీల్చుకున్నా కూడా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు తెలియకుండానే. ఎందుకంటే క్రిములు అనేవి మన బాడీలోకి వెళ్ళిపోయేసి దాన్ని తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. ఈరోజు ఫీవర్ అందరికీ వస్తుందంటే రావట్లా. మెయిన్గా ఇంట్లో ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లోనే మన ఇంట్లో కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ విధంగా బయట నుంచి వచ్చే క్రిములను తట్టుకోగలిగిన వాళ్ళల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, తట్టుకోలేని వారికే వస్తున్నాయి. ఆ విధంగా బయట నుంచి వచ్చే క్రిములను తట్టుకొని మన బాడీని మనం స్ట్రాంగ్గా ఉంచుకోగలిగేదాన్ని ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అంటారు. మన ఇమ్యూనిటీ మనం స్ట్రాంగ్గా ఉంచుకోవడం వల్ల మనకు బెనిఫిట్లు ఏంటి,
ప్రతిరోజు వ్యాధులను కలిగించే జీవులతో పోరాడడానికి ఇప్పుడు మనం ప్రతిరోజు వాటర్ తీసుకుంటున్నాం, మనం బయట నుంచి గాలి పీల్చుకుంటున్నాం, రోడ్డు మీదకి వెళ్తాం, తిరుగుతాం, పనులు చేసుకుంటాం, వస్తాం. ఏదో ఒక రూపంలో జెమ్స్ అనేవి, క్రిములు అనేవి మన కళ్ళకు కనిపించవు, కానీ మన బాడీలోకి వెళ్తుంటాయి. ఆ విధంగా ప్రతిరోజు మన బాడీలో వ్యాధిని కలిగించే జీవులతో మన బాడీ పోరాడాలంటే మన బాడీలో ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయితే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి మన ఇమ్యూనిటీని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. నెక్స్ట్, సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అందరం హ్యాపీగా ఉండాలంటే అందరం ఆరోగ్యంగా ఉంటే, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఆరోగ్యంగా ఉంటే అందరం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఏదైనా హస్బెండ్కి బాగలేదంటే బయట డ్యూటీకి వెళ్ళలేని సిచ్యుయేషను చాలామంది ఫ్యామిలీస్లో వచ్చే ఇన్కమ్ మీదే డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటారు. ఒక పక్క హెల్త్ బాగలేదని హాస్పిటల్కి ఖర్చు చేయాలి, మళ్ళీ సపరేట్గా ఫుడ్ మెయింటైన్ చేయాలి. ఇంట్లో ఒక మనిషికి బాగలేదంటే మనం చూసే వాళ్ళం, తిరిగే వాళ్ళం, మనం కూడా తిండి తినాలనిపించదు. ఎందుకంటే మన ఇంట్లో మన కళ్ళ ముందే బాగలేని వ్యక్తి కనిపిస్తున్నాడు కాబట్టి. ఆ విధంగా హస్బెండ్కి బాగాలేకపోయినా, వైఫ్ బాగాలేకపోయినా, మెయిన్గా పిల్లల్లో అయితే ఈ రోజుల్లో స్కూల్కి వెళ్తుంటారు. అక్కడ చాలామంది పిల్లలతో కలిసి ఆడుతుంటారు, తిరుగుతుంటారు. పిల్లల్లో కూడా మెయిన్గా ఇప్పుడు చాలామందికి జలుబు, దగ్గు, సీజనల్ ఫీవర్స్ ఎక్కువ అయిపోయినాయి ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే అదంతా కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల. మెయిన్గా ఈ రోజుల్లో పిల్లల్లో మనం ఇమ్యూనిటీని బాగా పెంచుకోవాలి. అందరం ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది. అలానే డాక్టర్ల సందర్శన కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మన హెల్త్ ప్రాబ్లం లేకుండా అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఉంటుందా? మనీ ఖర్చు చేసే అవసరం ఉంటుందా? అలానే మెడిసిన్ వాడే అవసరం ఉంటుందా? ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదంటే మనకు మెడిసిన్ తోటి పని లేదు కదా. కాబట్టి మనం ముందుగానే ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత మెడిసిన్ వాడి తగ్గించుకునే దానికంటే ప్రాబ్లం రాకముందే మనం ప్రికాషన్గా ఏదైనా మన వెస్టేజ్ సప్లిమెంట్స్లు వాడుకోగలిగినా కూడా, బయట నుంచి సహజంగా మనం తిండి తీసుకొని అన్ని టైం టు టైం మనం హెల్తీగా పాటిస్తున్నామంటే మనకు బయట నుంచి ఇమ్యూనిటీ అవసరం లేదు. అలా పాటించలేని టైంలో మన సప్లిమెంట్స్ ద్వారా అయినా కూడా ఫుడ్ సరైన మన బాడీకి ఇమ్యూనిటీని అందించగలిగితే మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనకి జనరల్గా మన ఇమ్యూనిటీ అనేది ఏ విధంగా మనకి బాడీకి వస్తుంది? సహజంగా, న్యాచురల్గా మనం సరిగ్గా మంచి హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా క్యారెట్, ఇంకా డైలీ ఒక ఎగ్ కానీ, పాలు కానీ, ఇలా మన బాడీ ప్రోటీన్ పర్సంటేజ్ దేని నుంచి అయితే వస్తుందో ఆకుకూరలు, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ మనం హెల్తీగా తీసుకోగలిగితే న్యాచురల్గా, సహజంగా. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఇవే తీసుకునేవాళ్ళు. వాళ్ళు బయట నుంచి ఏవి తీసుకోవడం కానీ, ఏవి తెచ్చుకోవడం కానీ చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేవు, ఎందుకంటే అన్నీ మంచిగా తీసుకునేవాళ్ళు కాబట్టి. కానీ ఇప్పుడు మనం ఉన్న బిజీ షెడ్యూల్లో ఎవరం కరెక్ట్గా అన్నీ తీసుకుంటున్నాం? ఇప్పుడు వారంలో 7 రోజులు ఉంటే చాలామంది ఇళ్ళల్లో ఎక్కువ నాన్ వెజ్ వాడుతుంటారు. వెజిటేబుల్స్ తినడం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దానివల్ల అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈరోజు కొలెస్ట్రాల్ కానీ, దానివల్ల షుగర్ కానీ, నెక్స్ట్ దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ, ఒకదానికొకటి ప్రాబ్లం. ఈ విధంగా మెయిన్గా హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం ఒక రీజన్. నెక్స్ట్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. రెగ్యులర్గా మార్నింగ్, ఈవినింగ్ మనం వాకింగ్ చేయగలిగితే మనం ఏదైనా ఎక్స్ట్రా ఫుడ్ తీసుకున్నా కూడా అది ఫ్యాట్ రూపంలో మనకి బర్న్ అయిపోతుంది. ఎందుకంటే మనం వాకింగ్ అలాంటివి చేసినప్పుడు. కానీ ఇప్పుడు మనము ఇంట్లో కూడా పని మనుషులను పెట్టి చాలామంది పనులు చేయించుకుంటుంటారు. ఇంట్లోనే ఉంటాం మనం, కానీ మనం చేసుకోలేక, మనకి ఓపిక లేక ఇంట్లో పని మనుషులను పెట్టి పనులు చేయించుకునే రోజులు వచ్చినాయి ప్రజెంట్. అందరం కాదండి, కొంతమంది. ఆ విధంగా ఉండడం వల్ల మన హెల్త్ మనమే పాడు చేసుకుంటున్నాం. మనం ఇంట్లో నుంచి కదలకుండా, పనులు చేయకుండా, వాకింగ్, జాగింగ్ లాంటివి చేయకుండా, తిని కదలకుండా కూర్చోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ రోజుల్లో. మెయిన్ అదొక రీజను. నెక్స్ట్, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి. మన బరువుకు తగినట్టు మనం వెయిట్ మెయింటైన్ చేయగలిగితే, మన హైట్కి తగినట్లు వెయిట్ ఉంటుంది. ఇంత హైట్ ఉంటే ఇంత వెయిట్ ఉండాలని అలాంటి మెయింటైన్ చేయగలిగితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మన హైట్కి తగిన వెయిట్ మనం మెయింటైన్ చేయనప్పుడు మనకి ఆటోమేటిక్గా బ్లడ్ తక్కువ అవుతుంది. బరువు ఎక్కువ అవడం వల్ల మోకాలు నొప్పులు వస్తాయి, దానివల్ల మనకు నడువులు నొప్పులు వస్తాయి, ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తాయి. ఇంకా ఒకదానికొకటి ఒక్క ప్రాబ్లం మనకు స్టార్ట్ అయిందంటే దాని చుట్టూ ఒకటి మనకి స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువైపోతున్నాయి. అది ఒక రీజను. ఇంకా మనం కరెక్ట్ టయానికి నిద్రపోతే, ఈరోజు మనకి హెల్తీ స్లీప్ అంటే మినిమం 6 to 7 అవర్స్ ఒక మిడిల్ ఏజ్లో ఉండే వాళ్ళకి, ఇంకా పిల్లలకైతే 9 to 10 అవర్స్ మనం స్లీప్ ఇవ్వాలి.
అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. ఎందుకంటే మన ఏజ్‌కి తగినట్టు మనం నిద్రపోకపోతే మనకి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది కూడా మెయిన్‌గా ఒక రీజన్ ఈరోజు మనకి ఇమ్యూనిటీ తక్కువ అవుతుందంటే మెయిన్ ఈ రీజన్స్ మనం మనం ఇవన్నీ మనం కరెక్ట్‌గా ఫాలో అయితే మనకి ఇమ్యూనిటీ ఉంటుంది. కానీ మనకున్న షెడ్యూల్‌లో మనం ఎంత మాత్రం ఫాలో అవుతున్నాం? మనల్ని మనమే క్వెషన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. మెయిన్ అదొక ఇవి రీజన్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. ఇంకా మనం ఏ విధంగా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు? ఒత్తిడిని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. మనకి యోగా, మెడిటేషన్ అలాంటివి చేస్తే మనకి మెంటల్ రిలాక్సేషన్ అవుతుంది. మైండ్ ఏదన్నా ప్రెజర్‌గా ఉన్నా, టెన్షన్‌గా ఉన్నా, ఏమన్నా ఆలోచనలున్నా ఎర్లీ మార్నింగ్ యోగా కానీ, మెడిటేషన్ చేయడం వల్ల చాలా రిలాక్స్ అవుతాం. అలానే పొగ మరియు మద్యం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటి వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అవి చాలా బ్యాడ్ హ్యాబిట్స్. అందరికీ ఉండవు. మన వెస్టేజ్‌లో ఉండే వాళ్ళకైతే 99% ఉండవనే అనుకుంటున్నా. అలాంటివి ఏమన్నా అలవాట్లు ఉన్నా కూడా అలాంటివి తగ్గించుకోవడం వల్ల మన హెల్త్‌ని మనం కాపాడుకున్న వాళ్ళమైతే మన ఫ్యామిలీలో కానీ, మన చుట్టుపక్కల కూడా. సమర్థవంతమైన పోషకాలు తీసుకోవడం. ఈరోజు మన బాడీకి అవసరమైన అమైనో యాసిడ్స్ కానీ, ఫ్యాటీ యాసిడ్స్ కానీ అవన్నీ హెల్తీగా మనం తీసుకోగలిగితే అన్ని పోషకాలు మన మన మనం అనేది ఆరోగ్యంగా ఉంటాము. మెయిన్ ఇక్కడ ఈ రీజన్స్ ఇవి మనం కరెక్ట్‌గా ఫాలో అయితే మనకి ఇమ్యూనిటీ కరెక్ట్‌గా ఉంటుంది. కానీ మనం చాలామంది ఫాలో అవ్వడం లేదు కాబట్టే ఈరోజు మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం న్యాచురల్గా మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకోలేకపోయినా ఈరోజు మన కంపెనీ మన కోసం ఏం చేసిందంటే మన ఇమ్యూనిటీ బూస్ట్ కేటగిరీలో మెయిన్గా 5 రకాల ప్రోడక్ట్స్ని తీసుకొచ్చింది. సహజంగా బయట ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో ఒకప్పుడు ఉన్న ఆరోగ్యం మనకి ఇప్పుడు ఉండట్లేదు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నంత జీవితకాలం మనం ఉంటున్నామా? ట్రెండ్ మారే కొద్దీ, జనరేషన్ మారే కొద్దీ మన తాతలు ఉన్నంతకాలం మన అమ్మ వాళ్ళు లేరు, మన అమ్మ వాళ్ళు ఉన్నంతకాలం మనం ఉండం, మన నెక్స్ట్ జనరేషన్ ఇంకా తక్కువ. ఈ విధంగా లైఫ్ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకు సరిగ్గా మంచి అవసరమైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. అందుకోసం మన కంపెనీ ఏం చేసిందంటే మనందరం లైఫ్ టైం పెంచుకోవడం కోసం, అందరం ఆరోగ్యంగా ఉండడం కోసం మనం ఇమ్యూనిటీని పెంచుకోవడానికి సహజంగా న్యాచురల్ ప్రొడక్ట్స్ని తీసుకొచ్చింది. వాటిని మనం వాడుకొని ఇప్పుడు మనం అన్నీ కూడా కెమికల్ లేనివి, న్యాచురల్వి ప్రతి ఒక్కటి కూడా అవి వాడుకొని మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన ఫ్యామిలీలో మనకు తెలిసిన వాళ్ళలో చాలామందిలో మనం ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. వాటిల్లో ఫస్ట్ది వెస్టేజ్ స్పిర్లినా అనేది మనకి ఇమ్యూనిటీ బూస్ట్లో ఫస్ట్ ప్రోడక్ట్. ఇమ్యూనిటీ బూస్ట్లో అనే కాదండి, మన వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ చేసిన 450 రకాల ప్రోడక్ట్లలో మన వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ ఏదంటే స్పిర్లినా. దీన్ని దేంతో తయారు చేస్తారంటే బ్లూ గ్రీన్ ఆల్గే అంటే తాబేలు ఆహారంగా తీసుకునే సముద్రపు నాచు ఉంటుంది కదా, ఆ నాచు నుంచి దీన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని సముద్రపు నాచుని మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చి స్టోర్ చేసి దాన్ని పెంచి పౌడర్ రూపంలో క్లీన్ చేసి మొత్తం న్యాచురల్గా సముద్రపు ఆల్గే మొక్కను మనం డైరెక్ట్గా సహజంగా మనం రోజు తీసుకోలేం కాబట్టి దాన్ని మన కంపెనీ కలెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా ఈరోజు ఇక్కడ బాటిల్ ఉంది ఒకటి. ఆ బాటిల్లో మనకి 100 క్యాప్సిల్స్ ఉంటాయి. స్పిరులినా అనేది క్యాప్సిల్ రూపంలో తీసుకొచ్చింది. ఈరోజు మనం చూసుకుంటే కనుక తాబేలు లైఫ్ టైం అనేది ఎంత ఎక్కువ, భూమి మీద ఉండే జీవరాశులు అన్నిట్లో కంటే కూడా తాబేలు లైఫ్ టైం చాలా ఎక్కువ. 300 సంవత్సరాల కంటే కూడా ఎక్కువే ఉంటుంది లైఫ్ టైం అనేది. మనం కూడా ఆ విధంగా మన లైఫ్ టైం అనేది పెంచుకోవాలని ప్రతి ఒక్కరూ సహజంగానే ఇమ్యూనిటీని తీసుకోవాలని ఈరోజు మన కంపెనీ ఆ ప్రోడక్ట్ రావడం జరిగింది. ఇది 100% న్యాచురల్, రిచ్ ఇన్ ప్రోటీన్ పర్సెంటేజ్ అండ్ మైక్రోన్యూట్రియన్స్. దీనిలో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది, అలానే మైక్రోన్యూట్రియన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఏ విధంగా అంటే ఈరోజు మనం చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, మిల్క్, బ్రెడ్, వెజిటేబుల్స్, లెమన్స్, ఆరెంజెస్, యాపిల్స్ ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఒక 15 to 20 ఐటమ్స్ మనం డైలీ తీసుకుంటే మనకి ఎంత ప్రోటీన్ పర్సెంటేజ్ వస్తుంది. ఒక్క రోజులో మనం ఆ ఫుడ్ అంతా తీసుకోగలిగితే ఎంత ప్రోటీన్ పర్సెంటేజ్ వస్తుందో మనం స్పిరులినాని తీసుకోవడం వల్ల అంతకంటే కూడా ఎక్కువ ప్రోటీన్ పర్సెంట్ మనకు వస్తుంది. ఉదయం ఒక స్పిరులినా క్యాప్సిల్, నైట్ ఒక స్పిరులినా క్యాప్సిల్ మనం తీసుకోగలిగితే డైలీ మనం ఆ ఫుడ్ తీసుకోగలిగితే ఎంత ప్రోటీన్ మన బాడీకి అందుతుందో అంతకంటే ఎక్కువ ప్రోటీన్ మనకు అందుతుంది. కానీ అవన్నీ మనం తీసుకోవాలన్నా మన బాడీ మనకు సపోర్ట్ చేయదు. ఆ నాన్ వెజ్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు, కాస్ట్ పరంగా కూడా చాలా ఎక్కువ. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలి, అంత ప్రోటీన్ మనకి రావాలంటే ఈరోజు మనం స్పిరులినాని ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంది. కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా మనకు చాలా తక్కువ, 360 రూపాయలు ఉంటుంది. 100 క్యాప్సిల్స్ ఉంటాయి అంటే మనకు 3.5 రూపాయలు పడుతుంది ఒక క్యాప్సిల్. ఒక టీ కప్ కాస్ట్ కూడా కాదు, అంతకంటే తక్కువ.
దాన్ని తీసుకోవడం వల్ల మనకి చాలా హై ప్రోటీన్ అని చెప్పొచ్చు. అంతకు మించిన ప్రోటీన్ మనకి ఎక్కడ బయట ఏ ఫుడ్ తీసుకున్నా రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిన సప్లిమెంట్ మన స్పిరులినా అనేది. దీంట్లో మెయిన్గా ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయి, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. మినరల్స్లో మెయిన్గా ఐరన్, కాల్షియం, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. మన బాడీకి అవసరమైన విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ B12 ఉండడం వల్ల మన బాడీ సహజంగా కొంతమందికి బాడీ హీట్ అవ్వడం, నోట్లో గుల్లలు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు మనం దీన్ని తీసుకోవడం వల్ల స్పిరులినాని అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా తగ్గించుకోవచ్చు. మన బాడీకి అవసరమైన ఐరన్ ఉండడం వల్ల మన బాడీలో బ్లడ్ పర్సంటేజ్ని ఆటోమేటిక్గా మనం డెవలప్ చేసుకోవచ్చు. కాల్షియం ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్, మెయిన్గా లేడీస్కి. దాని ద్వారా మన బాడీలో కాల్షియం పర్సంటేజ్ని కూడా పెంచుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, మన బాడీకి అవసరమైన అమైనో యాసిడ్స్ చాలా ఉంటాయి. ఈ విధంగా మన దాంట్లో ప్రోటీన్ పర్సెంటేజ్, అవసరమైన మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఉన్నాయి మన స్పిరులినాలో. కాబట్టి ప్రతి ఒక్కరూ వాడుకోవడానికి ట్రై చేయండి. అందరూ కూడా చాలా మంచిది మనం వాడుకోగలిగితే. దీన్ని వాడుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంది? ఎన్హాన్సెస్ బాడీస్ న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్. మన బాడీలో సహజంగా మనకి బయట నుంచి వచ్చే క్రిములను తట్టుకొని ఆరోగ్యంగా ఉండే శక్తిని మన స్పిరులినా వాడుకోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అయ్యి మనకు బయట నుంచి వచ్చే క్రిముల నుంచి ఎఫెక్ట్ కాకుండా మన బాడీ న్యాచురల్గా మనం ఎలా ఉన్నామో అలానే హెల్తీగా ఉండేలాగా చేస్తుంది, సిక్ అవ్వకుండా. అలానే ఇంప్రూవ్ స్టామినా అండ్ ఎనర్జీ లెవెల్స్. ఇప్పుడు ఎవరైతే చాలామంది నీరసంగా ఉండడం, లో బీపీ ఉండడం, స్టామినా లేకుండా మనం చాలామందిలో మన ఫ్యామిలీ మెంబర్స్లోనే చూస్తుంటాం నీరసంగా ఉండడం. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మన స్పిరులినా తీసుకోవడం వల్ల వాళ్ళ స్టామినాని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మెయిన్గా చాలా వీక్గా ఉండేవాళ్ళు, లో బీపీ ఉండేవాళ్ళు లాంటి వాళ్ళు డెఫినెట్లీ ప్రతి ఒక్కరు వాడుకోవాల్సిన ప్రోడక్ట్ మనది అనేది. అలానే సపోర్ట్స్ హెల్తీ బ్లడ్ ఫార్మేషన్. మన బాడీలో బ్లడ్ అనేది ఫామ్ అవ్వాలి. ఫామ్ అవ్వని పని అయితే మనకి మన బ్లడ్ అనేది బ్లడ్ సెల్స్ అనేవి వాటి లైఫ్ టైం అనేది కొంతకాలమే ఉంటుంది. కాబట్టి కొత్త బ్లడ్ ఫామ్ అవ్వకపోతే మనకి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ అవుతుంది. ఆటోమేటిక్గా మన బాడీలో బ్లడ్ ఫామ్ అయ్యి మనం హెల్తీగా ఉండేలాగా మన స్పిరులినా తయారు చేస్తుంది. అలానే డీటాక్సిఫైస్ బాడీ. మన బాడీలో ఏదైతే చెత్త ఉందో దాన్ని అంతా డీటాక్సిఫై చేసి అవసరం లేని కణాలను బయటికి పంపించి మనం హెల్తీ ఉండేలాగా చేస్తుంది. ఈరోజు చాలామందికి క్యాన్సర్ పేషెంట్లలో కూడా మనం స్పిరులినా వాడడం వల్ల రిజల్ట్ చూడొచ్చు. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లలో కూడా కీమోథెరపీ చేసిన తర్వాత కొన్ని క్యాన్సర్ కణాలు ఉండిపోవడం వల్ల వాళ్ళకి తిరిగి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో కూడా ఈరోజు ఆ కణాలు కూడా లేకుండా చేయాలంటే మనం స్పిరులినా వాడడం వల్ల పూర్తిగా ఆ కీమోథెరపీ చేసిన తర్వాత ఉన్న కణాలను కూడా మనం రిమూవ్ చేసుకోవడానికి మన స్పిరులినా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే స్పిరులినా వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిన ప్రోడక్ట్ మన స్పిరులినా అనేది. కంటి చూపులో ఉపయోగపడుతుంది, కంటి చూపు బాగా ఉండేలాగా చేస్తుంది, నర్వస్ వీక్నెస్ని తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. ఈ విధంగా జుట్టు రాలడం తగ్గిస్తుంది. ఇప్పుడు జుట్టు అనేది మనకు ప్రోటీన్ పర్సెంటేజ్ తక్కువ అవడం వల్ల కూడా రాలుతుంది. ఆ విధంగా మనకు కావాల్సిన ప్రోటీన్ అందించి జుట్టు రాలే గుణాన్ని కూడా మనకు తగ్గిస్తుంది అన్నమాట. దీన్ని ఎవరు వాడకూడదు, ఎవరు వాడాలో చెప్పుకున్నాం. ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు వాడుకోవాల్సిన ప్రోడక్ట్. ఇంకెవరైతే వీక్గా ఉన్నారో మనకు ఊరికే సిక్ అవుతున్నాం అన్న వాళ్ళు అలాంటి వాళ్ళు డెఫినెట్లీ వాడుకోవాలి. అలా ప్రాబ్లం లేకపోయినా డెఫినెట్లీ వాడుకుంటే చాలా మంచిది. ఇయర్లీ వన్స్ ఎవరైనా ఒక బాటిల్. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వకూడదు మనం. ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో వాళ్ళకి మనం ఇవ్వకూడదు. బాలింతలు వాడచ్చు, ప్రెగ్నెంట్గా ఉండే వాళ్ళు వాడకూడదు. డయాలసిస్ పేషెంట్లు, కిడ్నీలు డ్యామేజ్ అయ్యి డయాలసిస్ అయ్యే వాళ్ళకి ఇవ్వకూడదు. అలానే హైపర్ థైరాయిడ్, హైపో ఉంటుంది, హైపర్ ఉంటుంది. హైపర్ థైరాయిడ్ వాళ్ళకి కూడా మనం ఇవ్వకూడదు అనమాట. ఈ విధంగా మనం స్పిరులినా వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. డైలీ దీన్ని కూడా 1 లేదా 2 క్యాప్సిల్స్ యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ ఫుడ్డే వాడాలి. ఉదయం 1, సాయంత్రం 1 వాడుకోవచ్చు. నాకు బాగా వీక్గా ఉంది నేను వాడుకుంటా అంటే, లేదంటే డైలీ 1 అయినా కానీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒక్కొక్కటైనా మనం వాడుకుంటే చాలా మంచిది మన హెల్త్కి అనేది. మన నెక్స్ట్ కొలెస్ట్రాల్ క్యాప్సిల్స్ మన సెకండ్ది అనేది
దీన్ని దేనితో తయారు చేస్తారు కొలెస్ట్రాల్ అనేదాన్ని అని చూస్తే కనుక మనం తల్లిపాలు మన పిల్లలకి ఎంత శ్రేష్టమైనవో, ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలకి ఫీడింగ్ ఇవ్వాలంటే మనం డెలివరీస్ అయిన తర్వాత 24 అవర్స్ లోపల ఇవ్వగలిగితే పిల్లలకి చాలా ఇమ్యూనిటీ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటారని, వచ్చిన వరకే ఫీడింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇవ్వడానికి ట్రై చేయండి అని మన పెద్దవాళ్ళు కానీ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరూ చెప్తారు, ఎందుకంటే అంత శ్రేష్టమైనవని. అదేవిధంగా మనం ఈరోజు మన కొలెస్ట్రాల్ క్యాప్సిల్ కూడా తల్లిపాల కంటే తల్లిపాలతో ఈక్వలెంట్గా ఈరోజు ఆవు ఈనిన తర్వాత మురుపాలు ఉంటాయి కదా, ఈనిన తర్వాత 8 గంటల లోపల ఆవు దూడకి జన్మనిచ్చిన తర్వాత 8 గంటల లోపల పాలను కలెక్ట్ చేసి ఆ పాలను పౌడర్ రూపంలో చేసి ఈరోజు మనకి క్యాప్సిల్ రూపంలో జస్ట్ పైన కవర్ ఉంటుంది, లోపల పౌడర్ ఉంటుంది. ఇంకా దాంట్లో ఎక్స్ట్రాగా ఏవి యూజ్ చేయరు, స్టోరేజ్ పర్పస్ లైట్గా ఏదైనా యూజ్ చేసినా కూడా అవి మన బాడీకి హార్మ్ఫుల్ కావు, మంచి కెమికల్స్నే యూజ్ చేస్తారు. అంటే స్టోరేజ్ పర్పస్ లైట్గా న్యాచురల్గా ఉండే ఆవు ఈనిన తర్వాత వచ్చే పాల పౌడర్ తోటి మనకి క్యాప్సిల్ చేయడం జరుగుతుంది. దీన్ని వాడడం వల్ల పిల్లలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఎందుకంటే తల్లిపాలలాగే శ్రేష్టమైనవి. మనం సంవత్సరం పిల్లలకైనా కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి చాలామందికి మదర్ దగ్గర ఫీడింగ్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి బయట పాల పౌడర్ కానీ లేకుంటే గేదె పాలు కానీ ఏదో ఒకటి అలవాటు చేస్తుంటారు, ఎందుకంటే కంపల్సరీ ఫీడింగ్ అనేది ఉండాలి కాబట్టి. అలాంటి వాళ్ళలో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళు చూడడానికి బొద్దుగా ఉంటారు ఎక్కువ పాలు ఇవ్వడం వల్ల, కానీ వాళ్ళు స్టామినా పరంగా చాలా తక్కువ ఉంటారు. ఊరికే సిక్ అవ్వడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, వాళ్ళు పట్టుకున్నా కూడా మెత్తగా ఉండడం, చాలా రకాల డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు తల్లి పాలు తీసుకున్న వాళ్ళకి. ఆ విధంగా అలాంటి వాళ్ళల్లో మనం ఈరోజు ఇమ్యూనిటీని డెవలప్ చేయాలంటే కొలెస్ట్రాల్ క్యాప్సిల్ని 1 ఇయర్ అబవ్ వాళ్ళకైనా కూడా 6 మంత్స్ నుంచి అయినా ఇవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు తాగే పాలలో కానీ నీళ్ళల్లో కానీ జస్ట్ పౌడర్ని మిక్స్ చేసి ఇవ్వచ్చు. ఇది క్యాప్సిల్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ మిక్స్ చేసుకొని అయినా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా పిల్లల్లో ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి మనకి ఈరోజు కొలెస్ట్రాల్ క్యాప్సిల్ ఉంది. దీంట్లో మెయిన్గా ఏమేమి ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్. పిల్లల్లో అవసరమైన ప్రోటీన్ పర్సెంటేజ్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే పిల్లల్లో కూడా రోగనిరోధక శక్తిని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. పిల్లల్లో కొంతమంది హైట్ పెరగకుండా, మైండ్ మెచ్యూరిటీ కాకుండా అలానే ఉంటారు, అంటే ఏజ్కి తగినట్లుగా వాళ్ళు ఉండకుండా చిన్నగా అనిపించడం, వాళ్ళ మెంటాలిటీలో కానీ అన్ని విధాల. అలాంటి వాళ్ళలో ఎవరికైనా కూడా మనం కొలెస్ట్రాల్ క్యాప్సిల్ ఇవ్వడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం తగ్గించవచ్చు అనమాట. పిల్లల్లో ఈరోజు మెమరీ పవర్ తక్కువ అవడం కానీ, హైట్ పెరగకపోవడం, వెయిట్ పెరగకపోవడం, ఆకలి లేకపోవడం, అలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా మనం కొలెస్ట్రాల్ క్యాప్సిల్స్ ఇచ్చి దాంతోపాటుగా ఇన్విగో ప్రోటీన్ పౌడర్ని ఇవ్వగలిగితే అలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తున్న చాలా పేరెంట్స్కి మనం రిలాక్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే మనం అవి 2 ప్రోడక్ట్స్ మనం సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళల్లో చాలా మార్పు వస్తుంది, చాలా మంచిగా ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది, బాగా మంచిగా చదువుకుంటారు, జ్ఞాపక శక్తి ఉంటుంది, ఆటోమేటిక్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. దీన్ని వాడుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంది, మనకి స్ట్రెంగ్థెన్స్ ఇమ్యూనిటీ సిస్టమ్. మన ఇమ్యూనిటీ సిస్టమ్ని మన పిల్లల్లో మనం డెవలప్ చేయాలంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్స్. అలానే హెల్ప్స్ ఫైట్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడి క్రిములతో ఫైట్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండేలాగా చేసి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. ప్రమోట్స్ గట్ హెల్త్, ఏదైనా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్లో కూడా స్ట్రాంగ్గా మన హెల్త్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది. అలానే సపోర్ట్స్ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ బాడీ టిష్యూస్. మన పిల్లల్లో కూడా కొంతమందిలో పిల్లల్లో హైట్ వెయిట్ తక్కువ ఉంటాయన్నాం కదా, అలా వాళ్ళ పార్ట్స్ కానీ వాళ్ళ మైండ్ కానీ అన్నీ మెచ్యూరిటీ అయ్యేలాగా చేసి మన బాడీలో ఏదైనా టిష్యూస్ డ్యామేజ్ అయి ఉన్నా కూడా వాటిని కూడా రిపేర్ చేసి మన పిల్లలు యాక్టివ్గా హెల్తీగా ఉండేలాగా చేస్తుంది అనమాట. మన కొలెస్ట్రాల్ వాడుకోవడం వల్ల కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని వాడుకోవడం వల్ల కూడా చాలా మంచిది. దీన్ని కూడా ఏ విధంగా వాడవచ్చు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడుకోవచ్చు, 1 లేదా 2 వాడుకోవచ్చు. ఫస్ట్లో అయితే ఏ సప్లిమెంట్ అయినా మనం ఒకటే స్టార్ట్ చేస్తాము, ఒక 4-5 డేస్ ఆగిన తర్వాత 2వ క్యాప్సిల్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. ఈ విధంగా పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచాలంటే ప్రతి ఒక్కరు వాడుకోవాల్సిన ప్రోడక్ట్ ఇది. పెద్దవాళ్ళైనా కూడా వాడుకోవచ్చు, కానీ పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచడానికి మనకి ఇదొక్క ప్రోడక్ట్ మాత్రమే ఉంది, ప్రోటీన్ పౌడర్తో పాటుగా మన కొలెస్ట్రాల్ క్యాప్సిల్ అనేది. నెక్స్ట్ నోనీ క్యాప్సిల్స్. వెస్టేజ్ నోనీ అంటే దీనికి ఫుల్ ఫామ్ ఏంటంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. ఇది అబ్దుల్ కలాం గారు ఇచ్చిన ఫుల్ ఫామ్ అనమాట. ఎందుకంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు నోనీ ఫ్రూట్ తోటి చేసిన జ్యూస్
నోని ఫ్రూట్స్ మన పెద్దవాళ్ళకి చాలా వాళ్ళు చెట్లు ఎక్కువగా పెంచేవాళ్ళు కాబట్టి అప్పుడు న్యాచురల్గా అవైలబుల్లో ఉండేవి. వాళ్ళు జ్యూస్గా చేసుకొని తీసుకోవడం వల్ల డైలీ వాళ్ళ ఫుడ్లో భాగంగా వాళ్ళకి తెలీదు పలానా అని, కానీ తీసుకుంటే మంచిదని తీసుకునే వాళ్ళు. అందుకోసమే వాళ్ళు న్యాచురల్గా వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఆ విధంగా ఈరోజు మనం డైరెక్ట్గా ఫ్రూట్ని తీసుకునే ఛాన్స్ లేదు కాబట్టి మనం చూస్తే కనుక చాలామందికి అసలు నోని ఫ్రూట్ అంటే తెలియదు. నాకు కూడా తెలియదు, నేను వెస్టేజ్లోకి రాకముందు వచ్చిన తర్వాతే విన్నాను. ఆ విధంగా చాలామందికి తెలీదు, అందుబాటులో లేదు. అందుకోసం మన కంపెనీ ఏం చేసిందంటే ఈరోజు మన నోని ఫ్రూట్ నుంచి చేసిన క్యాప్సిల్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చింది. ఎందుకంటే నోనిని సర్వరోగ నివారణి అంటారు. ప్రతి ఒక్కరూ నిత్యం వాడుకోవాల్సిన ప్రోడక్ట్ నోని అనేది. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, నేను ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో వాడుకోవాల్సిన ప్రోడక్ట్ మన నోని అనేది. దీన్ని దేంతో తయారు చేస్తారు? మెరిండా సిట్రిఫోలియా అనే ఫ్రూట్ నుంచి దీన్ని తయారు చేస్తారనమాట. దీని నోనిని సైంటిఫికల్గా దాని పేరు మెరిండా సిట్రిఫోలియా. దాని నుంచి మనకు తయారు చేయడం జరిగింది. ఇది కూడా న్యాచురల్ అండి, నోని ఫ్రూట్ నుంచే తయారు చేస్తారు. అంటే పండ్లు తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరికైనా, చాలా మంచిది కదా. అలానే మన నోని ఫ్రూట్ నుంచి దీన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఏమేమి వస్తాయి? మన బాడీకి అవసరమైన విటమిన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, అలానే 09 కాంపౌండ్. ఇలా మన బాడీకి అవసరమైన ప్రతి ఒక్కటి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మన బాడీకి అవసరమైనవి న్యాచురల్గా సహజంగా మన బాడీలో ఈరోజు చాలామందిని డెవలప్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇలా సప్లిమెంట్స్ తీసుకోవడం వల్లైనా మన బాడీలో మనం ప్రతి ఒక్కరం కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని వాడుకోవడం వల్ల మనకు బెనిఫిట్లు ఏంటి? మన బాడీలో మనం ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా చేసుకోవాలంటే మనం ప్రతి ఒక్కరము నూనె అనేది యూజ్ చేసుకుంటే చాలా మంచిది. అలానే ఇంప్రూవ్ డైజెషన్ అండ్ డిటాక్సిఫికేషన్. మన బాడీలో మనం డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మన బాడీ డిటాక్సిఫికేషన్ అంటే మన బాడీలో ఏమైనా వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ని మనం క్లియర్ చేసుకొని మన బాడీలో అవసరమైనవి ఉంటాయి, అనవసరమైనవి ఉంటాయి. అలా అనవసరమైన మన బాడీలో నుంచి వ్యర్థాల రూపంలో బయటికి వెళ్ళిపోయి డిటాక్సిఫికేషన్ అయ్యేలాగా కూడా చేస్తుందన్నమాట. అలానే రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ ఫ్యాటిగ్యూ. మన స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యేలాగా చేస్తుంది. మన బాడీకి అవసరం లేని ఫ్యాట్ని తగ్గించుకునేలాగా కూడా మనం చేసుకోవచ్చు. అలానే సపోర్ట్స్ జాయింట్ అండ్ కార్డియోవాస్కులర్ హెల్త్. మనకి ఈరోజు జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్లో చాలామంది నోని డెఫినెట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఈరోజు మోకాల నొప్పులు, నడుముల నొప్పులతోటి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇది చాలా సివియర్ మేజర్ ప్రాబ్లం ప్రతి ఒక్క ఇంట్లో పెద్దవాళ్ళలో. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో ఉన్నాం ఇప్పుడిప్పుడు మనం, కానీ మన పెద్దవాళ్ళు, మన ఫాదర్ మదర్ లాంటి వాళ్ళకి పొలం పనులు చేసి కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి పనులు చేసి చాలామందికి మోకాల నొప్పులు కానీ నడుముల నొప్పులు కానీ మనం చూస్తున్నాం. అలా ఆ ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసేవాళ్ళు డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ వాడాల్సిన ప్రోడక్ట్ నూనెతో పాటుగా ఇంకా కొన్ని ఉంటాయి. కానీ నూనెని కంపల్సరీ ఎందుకు వాడాలంటే ఇది మనకి సెల్స్ యాక్టివేటర్. మనకి బాడీలో పెయిన్స్ ఎప్పటి నుంచో ఉంటాయి కదా, ఆ పెయిన్స్ నుంచి మనకి ఇమీడియట్గా రిలాక్స్ రావాలి అన్నా మనం బయట మెడిసిన్ వాడుకున్నా మనకి పెయిన్ కిల్లర్ అది ఒక్క రోజులో ఆ పవర్ ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం తగ్గిస్తుంది. కానీ మనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకూడదు, లోపల నుంచి మనకు రిజల్ట్ రావాలి అంటే మన బాడీలో ఉన్న సెల్స్ని యాక్టివేషన్ చేసి మనం ఏదైతే సప్లిమెంట్స్ తీసుకుంటామో దీంతో పాటుగా అవి మన బాడీలోకి వెళ్ళి మనకున్న ప్రాబ్లమ్ని తగ్గించాలంటే ఈరోజు మన సెల్స్ అన్నీ యాక్టివేషన్ అవ్వాలి, మన బాడీ యాక్టివ్లో ఉండాలంటే కణాలు సాగే గుణంలాగా మన నూనెని వాడుకోవడం వల్ల ఏవైతే కణాలు బాగా ముడుచుకుపోయి అతుక్కుపోయి మన బాడీలో పని చేయకుండా ఉంటాయో ఆ సెల్స్ అన్నీ యాక్టివేషన్ అయ్యేలాగా మన నూనె వాడుకోవడం వల్ల అవుతుంది. చాలామంది ఎంత తిన్నా సన్నగా ఉండడం, లావు రాకపోవడం చూస్తుంటాం. వీళ్ళు ఎంత తిన్నా ఇంతే అంటుంటాం. అదే ఎందుకు ఉంటుందంటే వాళ్ళు అలా అలవాటు పడిపోయేసి తర్వాత తినగలిగినా కూడా అది వాళ్ళ బాడీకి సపోర్ట్ చేయట్లా. ఫస్ట్ చిన్నగా తినుంటారు, వాళ్ళ కణాలు అనేవి సాగక వాళ్ళ తిండి సరిగ్గా వాళ్ళు తినేది వాళ్ళ బాడీకి సపోర్ట్ చేయక అలానే ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కూడా ఈరోజు మనం నూనెని తీసుకోవడం వల్ల వాళ్ళ సెల్స్ అనేవి యాక్టివ్ అయ్యి మనం తీసుకునే ఫుడ్ కానీ మెడిసిన్ కానీ మన బాడీలోకి వెళ్ళి మనకు సపోర్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్ మన నూనె అనేది. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ప్రతిరోజు దీన్ని బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకునే ముందుగా ఒక అరగంట ముందు తీసుకోవాలి. డైలీ 1 or 2 తీసుకోవచ్చు దీన్ని కూడా. ఇది కొంచెం బాడీకి హీట్ చేస్తుంది జనరల్గా ఉండే వాటికంటే కూడా. కాబట్టి ఫస్ట్లోనే ఒకటే తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ తీసుకుంటా. ఒక వారంలో ఒక 5 రోజులు వాడి ఒక 2 days గ్యాప్ ఇవ్వాలి దీన్ని.
5 రోజులు వాడి 2 డేస్ గ్యాప్ ఎందుకంటే దీన్ని సెల్స్ యాక్టివేటర్ అన్నాం మనం. మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనుకుంటే కనుక మనం నూనెని వాడితే మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ యాక్టివేషన్ అయ్యేలాగా చేసి ఆ 2 రోజులు గ్యాప్ ఏదైతే ఇస్తామో మన అవయవాలన్నీ సరిగ్గా పనిచేసేలాగా చేసి దాని రిజల్ట్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. అందుకని ఒక 5 రోజులు వాడి 2 డేస్ గ్యాప్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి నూనెని వాడుకోగలిగితే సర్వరోగ నివారణి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చేస్తుంది. నెక్స్ట్ వెస్టేజ్ ఆమ్లా క్యాప్సిల్స్. మన వెస్టేజ్ సప్లిమెంట్స్లో ఇమ్యూనిటీ సిస్టంలో 4th సప్లిమెంట్ ఇది ఆమ్లా క్యాప్సిల్స్ అనేవి. దీన్ని దేని నుంచి తయారు చేస్తారు? ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎంబ్లికా అఫిలియన్స్ అంటే గ్రూస్బెర్రీ అంటే ఉసిరికాయ. ఇది ఉసిరికాయల్లోనే ఇంకా దీని రాక్షస ఉసిరి అనే దాని నుంచి తయారు చేస్తారు మన వెస్టేజ్ ఆమ్లా క్యాప్సిల్స్ని. రాక్షస ఉసిరిలో సహజంగా మన ఉసిరిలో ఉండేదానికంటే కూడా విటమిన్ సి పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన వెస్టేజ్ ఆమ్లా తీసుకోవడం వల్ల మన బాడీకి అవసరమైన విటమిన్ సి ఏదైతే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ ఎందుకు ఉంటుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలంటే విటమిన్ సి ప్రతి ఒక్కరికి కంపల్సరీ అవసరం. ఈ విధంగా మనం ఉసిరికాయ, నారింజ ఇవి తీసుకుంటే మనకి చాలా మంచిదని సహజంగా మనం తీసుకుంటుంటాం. కాకపోతే మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకొని దాన్ని తినాలన్నా తినలేము, మనకు అవైలబిలిటీలో కూడా ఉండవు. కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే ఉసిరికాయ నుంచి క్యాప్సిల్ దాని నుంచి పౌడర్ లాగా చేసి క్యాప్సిల్ రూపంలో ఈరోజు మనకు అందిస్తుంది. దీన్ని మనం ఎక్కడుండి ఎక్కడికైనా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్ని క్యారీ చేయొచ్చు. డైలీ మనం ఒకటి తీసుకున్నా కూడా చాలా మంచిది. మన ఫుడ్లో భాగంగా డైలీ భాగంగా తీసుకున్నా కూడా మన ఆమ్లాన్ని తీసుకోవడం వల్ల చాలా రకాల బెనిఫిట్లు ఉన్నాయి మనకి. విటమిన్ సి పుష్టిగా ఉండడం వల్ల చలి, దగ్గు, ఈ రోజుల్లో వచ్చే జ్వరాలు అలాంటివి రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆమ్లాన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో విటమిన్ సిని బాగా ఇంప్రూవ్ అయ్యేలాగా చేసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల బెనిఫిట్లు ఏంటి? పవర్ఫుల్ ఇమ్యూనిటీ ఎన్హాన్సర్. మన బాడీలో ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయేసి మనం బయట నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకొని మన బాడీలో ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది. అలానే ఇంప్రూవ్ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్. మన బాడీలో మన స్కిన్ని అంటే చర్మం ఉంటుంది కదా, మన చర్మం హెల్తీగా ఉండేలాగా ఎలాంటి స్కిన్ డిసీజెస్ రాకుండా చేస్తుంది. అలానే మన హెయిర్ కూడా హెల్తీగా ఉండేలాగా చేస్తుంది అనమాట. మన హెయిర్కి కూడా చాలా మంచిది మన ఆమ్లా తీసుకోగలిగితే డైలీ. అలానే సపోర్ట్స్ డైజెషన్, మన డైజెషన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది. యాక్ట్స్ యాజ్ ఏ న్యాచురల్ డిటాక్సిఫైయర్. న్యాచురల్గా సహజంగా మన బాడీ బయట నుంచి వచ్చే క్రిములు తట్టుకొని మన బాడీలో ఉన్న వేస్టేజ్ని అంతా మనం బయటికి పంపుకోవాలన్నా కూడా డిటాక్సిఫైయర్ లాగా మన ఆమ్లా అనేది పనిచేస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఈరోజు మనం ఇమ్యూనిటీ గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి మనకి ఏ సప్లిమెంట్ వాడినా ఇమ్యూనిటీ కామన్గా ఉంటుంది. అలానే స్కిన్, హెయిర్ హెల్తీగా ఉండాలంటే మెయిన్గా ఆమ్లా వాడుకుంటే చాలా మంచిది. అలానే డైజెషన్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. యాక్ట్స్ యాజ్ ఏ న్యాచురల్ డిటాక్సిఫైయర్, సహజంగా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడే చాలా మంచి సప్లిమెంట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా 1 నుంచి 2 క్యాప్సిల్ వరకు డైలీ తీసుకోవచ్చు. మనం ఆమ్లాన్ని తీసుకోవడం వల్ల మనం త్వరగా ముసలి వాళ్ళు కాకుండా యంగ్గా ఉండేలాగా కూడా చేస్తుంది అనమాట. ఎందుకంటే స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది కాబట్టి. అంతేకాకుండా ఇప్పుడు మనకి సైనస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు చాలామంది అలా సైనస్ అంటే ఆస్తమా ప్రాబ్లం అంటే నిద్ర లేచిన వెంటనే తుమ్ములు, దగ్గులు అలాంటివి వచ్చే వాళ్ళైనా కూడా మన ఆమ్లా, అలోవెరా తేనెతోటి కలిపి మిక్స్ చేసి యూజ్ చేయడం వల్ల వాళ్ళకి సైనస్ ప్రాబ్లం చాలా వరకు పూర్తిగా తగ్గించుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన వెస్టేజ్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆమ్లా వాడుకున్నా చాలా మంచిది మన హెల్త్కి. ఫైనల్గా వెస్టేజ్ అలోవెరా క్యాప్సిల్స్. అలోవెరా అంటే దీన్ని కలబందతో తయారు చేస్తారు. జనరల్గా కలబంద చాలా మంచిది హెల్త్కి కానీ మన హెయిర్కి కూడా చాలామంది యూజ్ చేస్తారు. ఫేస్ ప్యాక్ లాగా చాలామంది యూజ్ చేస్తారు. మన ఇంటి ముందు గుమ్మాలకు కూడా చాలామంది పెట్టుకుంటుంటారు, ఎందుకంటే చాలా మంచిది అని. అలోవెరా గుమ్మాలకి ఎందుకోసం పెట్టుకుంటారంటే జనరల్గా ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది అలోవెరా అనేది. కలబంద అనేది మన ఇంట్లోకి వచ్చే ఎయిర్ అనేది ప్యూరిఫై అయ్యి న్యాచురల్గా వస్తే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావని వాళ్ళు మన పెద్దవాళ్ళు న్యాచురల్గా పెట్టుకునే వాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి కాదు. ఈరోజు మనం అలాంటి పనులు చేయట్లేదు కాబట్టి మనం కలబందని డైలీ మన ఫుడ్లో భాగంగా చేసుకోవట్లేదు కాబట్టి, ఎందుకంటే అది మనం తీసుకోవాలన్నా కూడా జిగటగా ఉంటుంది కాబట్టి తీసుకోలేం. కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే ఈరోజు మనకు సప్లిమెంట్ రూపంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా మన అలోవెరా క్యాప్సిల్స్ని తీసుకొచ్చింది.
దీన్ని న్యాచురల్గా మన కలబందతోటే ఉండే గుజ్జుని పౌడర్ లాగా డ్రై చేసి దాని నుంచి మనకు దీన్ని తయారు చేయడం జరిగింది. దీంట్లో కూడా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, మన బాడీకి అవసరమైన ఎంజైమ్స్, ఎమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉండేవి. ఈరోజు మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒక్క బెనిఫిట్ కాదు, పలానా ప్రాబ్లం మాత్రమే తగ్గుతుంది అని లేదు. ఈరోజు మనం బయట ఏదైనా మెడిసిన్ తెచ్చుకుంటే మనకు చాలా రకాల టెస్టులు రాస్తున్నారు, స్కానింగ్లు రాస్తున్నారు, వేలకు వేలు మందులు రాస్తున్నారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని గ్యాస్ ట్రబుల్కి కూడా ట్యాబ్లెట్ ఇస్తున్నారు. కానీ ఈరోజు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏది వాడుకున్నా కూడా ఒక్క ప్రాబ్లం కాదండి, మనం ఒక ప్రాబ్లం కానీ వాడతాము, కానీ మనకు తెలియకుండా చాలా రకాల ప్రాబ్లమ్స్ని మన బాడీకి చాలా విధాల చాలా బెనిఫిట్లు వస్తుంది. ఏ సప్లిమెంట్ వాడినా ఒక్కటని కాదు, కాకపోతే దేనికి వాడుకోవాలి. కొత్త వాళ్ళు అంటుంటారు మీరు ఏమైనా డాక్టర్లు ఇచ్చినట్టు మెడిసిన్ ఇస్తున్నారని. మనం డాక్టర్ చదవకపోయినా కూడా ఈరోజు మన వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ గురించి మనం ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ తీసుకొని మన తెలియని విషయాలు అప్లైనర్స్ దగ్గర తెలుసుకొని యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, అవి మనం తెలుసుకొని కరెక్ట్గా ఇవ్వగలిగితే డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ కంటే కూడా ఈరోజు మన వెస్టేజ్ సప్లిమెంట్లు అనేవి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తాయి. దాన్ని ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా కలబందను వాడుకోవడం వల్ల మనకి ఏ విధంగా బెనిఫిట్లు ఉంటాయి, మన ఇమ్యూనిటీని మనం స్ట్రాంగ్గా చేసుకోవచ్చు సహజంగా. అలానే మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన లివర్ హెల్త్ని కూడా మంచిగా హెల్తీలాగా ఉండేలాగా చేసుకోవచ్చు మన లివర్ని. అలానే స్కిన్ గ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు మనం చాలామంది కుకుంబర్ జెల్, అలోవెరా కుకుంబర్ జెల్ అని బయట కూడా చాలామంది వందలు ఉంటాయి, ఆ ట్యూబ్స్ చిన్నవే ఉంటాయి, అవి కూడా తెచ్చుకొని యూజ్ చేస్తున్నారు. అలా మన వెస్టేజ్లో న్యాచురల్గా సహజంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే న్యాచురల్ డిటాక్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, న్యాచురల్గా డిటాక్సిఫై అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలానే యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా బయట నుంచి క్రిములను తట్టుకొని ఉండేలాగా మన వెస్టేజ్ అలోవెరా చేస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అండి మనకి ఒక్కదానికి కాదు చాలా రకాల బెనిఫిట్లు ఉంటాయి. దీన్ని కూడా ఏ విధంగా యూజ్ చేయాలి, దీన్ని కూడా డైలీ 1 or 2 మనం యూజ్ చేయొచ్చు. మార్నింగ్ ఆఫ్టర్ ఫుడ్ యూజ్ చేయొచ్చు, లేదంటే నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, గ్యాస్ ట్రబుల్ కోసమే నేను వాడుతున్నాను అనుకునే వాళ్ళు బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి మార్నింగ్ అనేది. అలానే నైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకి ఈ రోజుల్లో చలి, ఫస్ట్ మనకి కోల్డ్ వస్తుంది, తర్వాత గొంతులో ర్యాపిడ్ వస్తుంది, తర్వాత జ్వరం వస్తుంది. ఇలా సీజన్ని బట్టి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం కదా. అలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఏదైనా డౌట్ఫుల్ అనిపించినా వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరూ డైలీ నైట్ పడుకునే ముందుగా ఒక ఆమ్లా అలోవెరా క్యాప్సూల్ తీసుకోగలిగితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మన స్కిన్ కానీ మన హెయిర్ కానీ అన్నీ హెల్తీగా ఉంటాయి, గ్లోగా కూడా ఉంటాయి. మన బాడీ హీట్ అయిందనుకున్నా కూడా, ఏదైనా గ్యాస్ ఫామ్ అయిందనుకున్నా కూడా, ఎలాంటి టైంలో అయినా కూడా మనం డైలీ ఆమ్లా అలోవెరా యూజ్ చేయగలిగితే కామన్గా మన ఫుడ్లో మన బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, మనం హెల్తీగా కూడా ఉంటాం, ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన వెస్టేజ్లో ఉన్నాయి. అందరం కూడా మన ఇమ్యూనిటీ గురించి తెలుసుకొని వాడుకొని దానివల్ల వచ్చే బెనిఫిట్లను తీసుకోవాలి. అలానే మెయిన్ కీ పాయింట్స్ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు ఈ క్లాస్ విన్న తర్వాత ఫైనల్గా మనం దీనికి కంక్లూజన్ ఏంటంటే ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ న్యాచురల్, సేఫ్ అండ్ ఎఫెక్టివ్. మనం ఈరోజు చెప్పుకున్న అన్నీ కూడా ఏవైనా కూడా బయట నుంచి తెచ్చిపెట్టుకునేయా, మన స్పిర్లినా న్యాచురలే, అలానే మన నోని న్యాచురలే, కొలెస్ట్రాల్ న్యాచురల్, ఆమ్లా న్యాచురల్, అలోవెరా న్యాచురల్, అన్నీ కూడా మనం బయట నుంచి చెట్ల ఆకులు, పువ్వులు, కాయల నుంచి తయారు చేసేవి కాబట్టి దాన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు. అన్నీ మనం తినే తిండిలాగే కాబట్టి న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాటిని వాడుకోవడం వల్ల సేఫ్గా ఇంకా హెల్తీగా మనం ఉండొచ్చు. ఎందుకంటే మన ఇమ్యూనిటీని మనం డెవలప్ చేసుకుంటున్నాం కాబట్టి మనం బయట నుంచి ప్రాబ్లమ్స్ రాకుండా తట్టుకునే శక్తి మనకు వస్తుంది. న్యాచురల్గా సహజంగా మనం తినే తిండిలాగే మన ప్రోడక్ట్స్ తీసుకొని మనం హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ యూసేజ్ స్ట్రెంగ్థెన్స్ ఇమ్యూనిటీ అండ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ హెల్త్. మనం రెగ్యులర్గా వాటిని యూజ్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీని చాలా స్ట్రాంగ్గా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మనకి బయట నుంచి ఏ వైరస్ వస్తుందన్నా మనం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మన బాడీలో అంత మంచి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది మన ఫుడ్లో డైలీ భాగంగా చేసుకోగలిగితే. అంతేకాకుండా మన ఓవరాల్ హెల్త్ కండిషన్ని మనకు తెలియని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన ఇమ్యూనిటీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఓవరాల్గా మన హెల్త్ కండిషన్ అనేది మంచిగా ఉండేలాగా చేసుకోవచ్చు. అలానే సూటబుల్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇవి మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ అనేవి ఆల్ ఏజ్ గ్రూప్స్కి సూటబులే. ఇప్పుడు మనది ప్రోడక్ట్స్ అనేవి చిన్న పిల్లలకి తప్ప
మ్యాక్సిమం 18 ఇయర్స్ అబవ్ వాళ్ళకి మన సప్లిమెంట్స్ అనేది ఇవ్వము. 12 ఇయర్స్ అబవ్ వాళ్ళకి కూడా మ్యాక్సిమం ఇవ్వచ్చు కొన్ని. మెయిన్ ఏవో కొన్ని మేజర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి మాత్రం 18 ఇయర్స్ అబవ్ ఇస్తాం. మరీ చిన్నపిల్లలకు తప్ప మిగిలిన ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఇప్పుడు ఈరోజు ముసలి వాళ్ళు వాడొచ్చా, లేకపోతే డ్రింక్ చేసే వాళ్ళు వాడొచ్చా, ఇవి తీసుకుంటే ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చా అని చాలామంది మన సప్లిమెంట్లు ఇచ్చిన తర్వాత డౌట్స్ అడుగుతుంటారు. అలా ఇది తినొచ్చు, ఇది తినకూడదని ఏం లేదు. ఎలాంటి వాళ్ళైనా కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ వాడుకునే ప్రోడక్ట్స్. మరీ చిన్నపిల్లలకు తప్ప మిగిలిన ఎవరైనా కూడా అప్లైన సపోర్ట్ తీసుకోండి. ఏదైనా మీకు డౌట్ ఉన్నప్పుడు సజెషన్ తీసుకొని ఇస్తే చాలా మంచిది. అలానే షుడ్ బి టేకెన్ కన్సిస్టెంట్లీ ఫర్ బెస్ట్ రిజల్ట్స్. ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లం వచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, ఇప్పుడు కాల్షియం ప్రాబ్లం ఉంది నాకు అనిపించింది అనుకో నా బాడీలో డిఫరెన్స్ అని, నేను ఆ రోజు మాత్రమే కాల్షియం వాడుతున్నా, నాకు ప్రాబ్లం తగ్గుతుంది, నెక్స్ట్ నేను కంటిన్యూ చేయట్లేదు కాబట్టి నాకు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. అలా మనం ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రాబ్లం వచ్చినప్పుడే కాదండి, ఏదైనా ఒక ప్రాబ్లం మనకు స్టార్ట్ అయినా స్టార్ట్ కాకపోయినా బిఫోర్గానే మనం వాడుకొని కంటిన్యూ చేయగలిగితే చాలా మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా కాల్షియం డెఫిషియన్సీ ఉందని డాక్టర్లు చెప్పినా మనం అనుకున్నా కంప్లీట్గా ఒక బాటిల్ తీసుకొని ఒక 100 క్యాప్సిల్స్ ఉంటాయి, డైలీ 1 అయినా కూడా ఆ బాటిల్ అయిపోయే వరకు కంటిన్యూ చేస్తే మనకి చాలా ఇయర్స్ వరకు మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది మనకి రిపీట్ అవ్వదు. ఎందుకంటే మన బాడీలో మనం కాల్షియం అనేది డెవలప్ చేసుకున్నాం కాబట్టి. ఆ విధంగా కంటిన్యూస్గా మంచి రిజల్ట్ ఉండాలంటే కంటిన్యూస్గా మన ప్రోడక్ట్స్ వాడాలి. ఈ విధంగా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ న్యాచురల్గా సహజంగా ఉండే మన వెస్టేజ్లో ఈరోజు చెప్పుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకునే ప్రోడక్ట్స్ కాబట్టి అందరం కూడా వాడుకొని ఈ రోజుల్లో వస్తున్న సీజనల్ ఫీవరు, కోల్డ్, కాఫ్ వీటి నుంచి ప్రతి ఒక్కరూ మంచిగా హెల్తీగా ఉండి మన దాకా రాకుండా దూరంగా ఉండేలాగా ముందుగానే మనం చేసుకోవాలంటే ఈ క్లాస్ విన్న తర్వాత అయినా కూడా, ఇప్పుడు మన ఇంట్లో సప్లిమెంట్స్ లేకపోయినా ఇప్పుడు మనకు ఆల్రెడీ కన్సిస్టెన్సీ టైం ఉంది, ప్రతి ఒక్కరూ నేను ఏది వాడుకోవాలి అని ప్లాన్ చేసుకొని కనీసం ఒక్క సప్లిమెంట్ అయినా కూడా ఇమ్యూనిటీకి సంబంధించి మనం వాడుకోగలిగితే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్